అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్ జర్నీలో ఉన్నాం. ఎక్సర్సైజ్ 9Cలోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ రోమన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ రోమన్ థర్డ్ రోమన్ చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు రావడానికి అవకాశం ఉన్నాయి మనకి సెకండ్ థర్డ్ రోమన్లలో, ఎస్పెషల్గా థర్డ్ రోమన్లో. ఓకే, మనం ఈ ఎక్సర్సైజ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. అవేంటంటే మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అందులో మొదటి మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, రెండోది లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, మూడోది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, అంటే మీకు ఇంకా నేను చెప్పలేదు అనుకోండి, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, నాలుగోది ఇంప్లిసిట్ ఫంక్షన్స్. ఈ 4 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేయటమే ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిది. రెండో విషయం ఏంటంటే ఈ 4 అసలు మీకు కొత్త మెథడ్స్ కావు, ఇవి మన ఓల్డ్ మెథడ్సే. కాకపోతే స్పెషల్గా కొంత స్మార్ట్ వర్క్ చేయడం కోసం 4 వేరు పేర్లు పెట్టి మళ్ళీ పాతదాన్ని కొత్తగా నేర్చుకుంటాం. ఈ విషయం చెప్పాను. ఇందులో మనం ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడేసాం. ఫస్ట్ రోమన్లో దాదాపు చాలా ప్రాబ్లమ్స్కి సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడేసాం. ఇంకా ఇప్పటివరకు అయితే మనకు వీళ్ళు ఎదురు కాలేదు. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మీకు ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మెథడ్ అంతా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ ఎందుకు కానీ అక్కడికక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చలో, ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం రెడీగా ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ 3a² x - x³. ఇది కూడా మీకు చెప్పాను కదా, ఇదంతా x అనుకొని tan ఇన్వర్స్ ఆఫ్ x అనుకుంటే అసలు ఈ గోల లేదు. tan ఇన్వర్స్ ఆఫ్ xకి డిఫరెన్షియేషన్ చేస్తారు. అలా కాకుండా ఈజీ కావటం కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ xని, ఈ ప్రాబ్లం చూడండి, x = a tan x అనుకోండి. ఇలానే ఎందుకు అనుకోవాలి సార్ అని మీకు ఏదైనా డౌట్ వస్తే, ఖచ్చితంగా వస్తుంది, రావాలి అంటే శ్రద్ధగా ఏంటి డౌట్ ఖచ్చితంగా వస్తాయి. ఏ tan x అని ఎందుకు అనుకోవాలని మీకు అనిపిస్తే దీని సొల్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. రాకపోతే నేను అక్కడ చెప్తాను. క్వశ్చన్ని మాడిఫై చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్, చెప్పండి, 3a² x అంటే a tan x మైనస్ x³ అంటే a tan x (3) బై ఏని మల్టిప్లై చేద్దామండి, a × a² a³ మైనస్ 3x² ఉంది అంటే 3 × x² అంటే a tan x (2). క్లోజ్. నెక్స్ట్ ఇంకా వీలైనంత సింప్లిఫికేషన్ చేద్దాం. మనం ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ అవకాశం ఉంది. 3a² × a tan x 3a³ tan x 3a³ tan x మైనస్ ఇక్కడ ఒకసారి a × a² a³ a × 3x², ఇక్కడ ఒక a ఉండాలి కదా, ఏ మిస్ అయింది. 3x² ఇది 3x² ఇది ఇంటూ a ఉంది, ఇగో a మిస్ అయింది. a tan x (3) ఏమవుతుంది, a³ tan³ x, క్యూబ్ చేయటమే కదా, బై ఇది a³ మైనస్ ఇక్కడ కూడా 3a³ వస్తుందండి, ఇది a², ఇక్కడ a, సో 3a³ tan² x. ఇంకా ఏం సింప్లిఫై చేయగలం, ఇక్కడ a³ ఇక్కడ a³ ఇక్కడ a³ ఇక్కడ a³లన్నీ కామన్ తీసేయండి. సో tan ఇన్వర్స్ ఆఫ్, న్యూమరేటర్లో a³ కామన్ తీస్తే 3 tan x మైనస్ tan³ x బై, డినామినేటర్లో కూడా మీరు a³ కనుక కామన్ తీస్తే 1 మైనస్ 3 tan² x. ఇప్పుడు a³ క్యాన్సిల్ అయ్యాయి. ఇక మిగిలిన స్టెప్ ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan x మైనస్ tan³ x బై 1 మైనస్ 3 tan² x. రైట్. tan ఇన్వర్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఫార్ములా అవసరం వస్తుంది. సో ఈ ఫార్ములాను మీరు బహుశా గుర్తుపట్టారో లేదో, అది నన్ అదర్ దాన్ tan 3x ఫార్ములా. tan 3xకి ఫార్ములా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అనుకుందాం, x = a tan x అనే ఎందుకు అనుకోవాలి, అలానే అక్కడ ఎందుకు అజ్యూమ్ చేసుకోవాలంటే a tan x పెట్టడం ద్వారానే a³ క్యాన్సిల్ అయ్యి లోపల మనకు ఒక ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా కూడా ట్యాన్కి సంబంధించిన ఫార్ములానే వచ్చింది. బయట tan ఇన్వర్స్, లోపల tan రిమూవ్ అవ్వటం కూడా మనకి ఇంపార్టెంట్ స్టెప్పే కదా.
సో అలా అయ్యి 3x వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏ tan xని అజ్యూమ్ చేసుకోవడం జరిగింది. ఒకటి. ఇంకొక క్వశ్చన్ రావచ్చు మీకు, సరే ఏ tan xనే మేము ఇమాజిన్ చేసుకోవాలి అని మాకు ఎలా తెలియాలి, మేము ఎట్లా గెస్ చేయాలి, బట్టి పట్టాలా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చారో మీరు రాస్తాం. క్వశ్చన్లో కొంచెం మోడిఫికేషన్ చేస్తే ఇక్కడ ఏం తీసుకోవాలని మాకు ఎట్లా తెలియాలి? సో బట్టి పట్టడం కాదండి, ఇక్కడ మనకి ఇక్కడ సెన్స్ కొంచెం ఇక్కడ కామన్ సెన్స్ పనిచేయాలి. సింపుల్గా ఏంటంటే చూడండి, ఇది tan ఇన్వర్స్. tan ఇన్వర్స్ చూడగానే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. కంపల్సరీగా లోపల ట్యాన్కి సంబంధించిన ఫార్ములా రావటమే సమంజసం. ఇది ఫస్ట్ విషయం అందరికీ తెలిసిందే కదా. బయట tan ఇన్వర్స్ ఉన్నప్పుడు లోపల ట్యాన్కి సంబంధించిన ఫార్ములాలే రావాలి. అక్కడ మన కామన్ సెన్స్ మనల్ని అలర్ట్ చేయాలి, మనకు సిగ్నల్ ఇవ్వాలి, లోపల ట్యాన్కి సంబంధించిన ఏదో మీకు ఫార్ములా తయారు చేయాల్సి వస్తుంది. రెండోది, క్యూబులు కనపడుతున్నాయి. మీరు చూడండి, tan 2x, tan 3x ఇవే కదా మనకు ఫార్ములాలు లోపల వచ్చాయి. మనకి ఏ ప్రాబ్లంలో చూసినా అవే కదా వస్తున్నాయి. బయట ఇన్వర్స్ ఉన్న లోపల మనకు అన్ని tan 2θ ఫార్ములాలు వచ్చినాయి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో tan 2θ, tan 3θ ఇవే కదా మనకున్న ఫార్ములా. tan 2θ ఉంది, tan 3θ ఉంది. వస్తే tan 2θ వస్తుంది, లేదా tan 3θ రావాలి లోపల. సో మీరు ఆలోచించండి, క్యూబ్ ఫార్ములా tan 3θలోనే ఉంటుంది, tan 3x ఫార్ములాలో క్యూబ్లో ఉంటాయి. 3 tan x మైనస్ tan క్యూబ్ x, tan క్యూబ్. సో క్యూబుల్లో కనపడుతుంది అంటే మన కామన్ సెన్స్ మనకేం చెప్పాలి, లోపల tan 3x ఫార్ములా వచ్చే అవకాశం ఉంది అని ఇక్కడే సెన్సింగ్ మనకు పనిచేయాలి ఈ క్యూబ్ టర్మ్స్ చూడగానే. రైట్. సో ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుందండి, 3 ఇది x tan x లాగా అనుకుంటే 3 tan x మైనస్ tan క్యూబ్ x ఫార్ములా ఇది బాగానే ఉంది. కానీ అడ్డంగా ఎవరున్నారు, ఈ ఏ స్క్వేర్ అడ్డం ఉంది. ఈ ఏ స్క్వేర్ ఇక్కడే మీరు లేదు అని ఊహించుకుంటే మీకు ఈ న్యూమరేటర్లో 3 tan x మైనస్ tan క్యూబ్ x అని మీకు ఈ న్యూమరేటర్ స్టెప్ ఇక్కడ స్పష్టంగా ఇక్కడే కనిపిస్తుంది. అంటే అక్కడ మన కామన్ సెన్స్ ఏం పని చేయాలి, ఓహో ఈ అడ్డంగా ఉన్న ఏ స్క్వేరు మనకి అడ్డం తొలగాలి అంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలి. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఏ అనే టర్మ్స్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి సో ఎక్స్ అనే ఎజంప్షన్లో ఓన్లీ tan x కాకుండా ఏ tan x కూడా అనుకుంటే అప్పుడు ఇక్కడ ఒక ఏ వస్తుంది, ఈ ఏ క్యూబ్ అవుతుంది, ఇక్కడ ఏ క్యూబ్ వస్తుంది. అసలు అట్లా ఏ క్యూబులు క్యాన్సిల్ అవుతాయని కొంత ఇది డెఫినెట్గా అంత నార్మల్ థింకింగ్ ఏం కాదు. బట్ స్టూడెంట్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వచ్చాం కదండి, మనం 9Cలో ఉన్నాం, సెకండ్ రోమన్ ఇది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని మెలి తిప్పి బ్రెయిన్ని చెక్కి ఈ పాటికే పదును చేయాలి. సో ఈ సిచ్యువేషన్కి వచ్చాక డెఫినెట్గా యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ వాళ్ళకి ఈ కామన్ సెన్స్ డెఫినెట్గా ఈ సిగ్నల్స్ ఇవ్వాలండి. ఇప్పటికీ ఇవ్వట్లేదంటే మీరు ఎక్కడో ల్యాగింగ్లో ఉన్నారు, ప్రాక్టీస్లో లేరు, ఓన్లీ ఏదో కాపీ పేస్ట్ చేస్తున్నారు తప్ప బ్రెయిన్ వర్క్ తక్కువ ఉంది అని మీకు సిగ్నల్ అనమాట అది. సో అట్లా ఏ tan x మనకు తెలియాలి. సో అనుకున్నట్టే 3x మిగిలింది. ఇంతకీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనల్ని అడిగింది డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్, క్వశ్చన్ అంతా రాస్తున్నాను నేను, 3a² x మైనస్ x³ బై a ఇంటూ a² మైనస్ 3x² ఈక్వల్ టు d/dx ఆఫ్ 3x. సో డెరివేటివ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ నథింగ్ బట్ డెరివేటివ్ ఆఫ్ 3x. ఇది 3x అని ప్రూవ్ అయిందిగా, క్వశ్చనే కదా 3xగా మారింది. సో దీని బదులు 3x రాస్తాను. 3xకి డెరివేటివ్ ఎలా చేస్తారు, 3 బయటపడేయండి. సారీ ఇక్కడ చిన్న పొరపాటు చేసింది ఏంటంటే tan θ అనుకోండి, x అనేసరికి మీరు అక్కడ రాంగ్ వెళ్ళిపోతారు. తీటా సారీ అవన్నీ తీటాలు చేసేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ tan θ అనుకోండి, ఏ tan x కాదు tan θ అనుకోండి. నేనే చేస్తున్నాను చేసినదంతా ఎక్స్లోనే కదా మనం ఉంది ఫంక్షను, మనం ఎక్స్లో తీసుకోకూడదు, సమ్ అదర్ ఆల్ఫాబెట్ తీసుకోవాలి, తీటా. లేకపోతే ఏం చేస్తారు మీరు ఇక్కడే d/x ఆఫ్ 3x 3 ఆన్సర్ రాస్తారు, క్లోజ్ అయిపోతుంది. నో 3θ. సో 3θ మీన్స్ 3 బయట పడేస్తే dθ/dx. ఇది మన పాత dθ/dx ఎక్కడి నుంచి వస్తుంది మనకి, మన ఎజంప్షన్ నుంచి వస్తుంది. సో ఎజంప్షన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు ఏ tan θ. దీనికి డెరివేటివ్ చేయండి బోత్ సైడ్స్, d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ఒక పని చేద్దాం, ఏని పంపించేద్దాం, x/a ఈజ్ ఈక్వల్ టు tan θ. తీటా నుంచి వద్దాం, tan అటు పంపించేద్దాం, tan ఇన్వర్స్ ఆఫ్ x/a ఈజ్ ఈక్వల్ టు తీటా.
సో తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. దీనికి డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు డి తీటా బై డిఎక్స్. సో డి తీటా బై డిఎక్స్ మనకి దీని డెరివేటివ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇది ఎవరు అంటే ఈ డి తీటా బై డిఎక్స్ అంటే దీని డెరివేటివ్. సో 3 ఇంటూ డి తీటా బై డిఎక్స్ అంటే ఏమని రాయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై ఏ ఉంది కాబట్టి మళ్ళీ మీరు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఏని చేయాలి. ఓకే, ఈ ప్లేస్ను వాడదాం. 3 ఇంటూ 1 ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది కదా డినామినేటర్, ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, మొత్తానికి ఎల్సిఎం ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ మల్టిప్లై చేసాను, మొత్తానికి డినామినేటర్ ఏ స్క్వేర్ వస్తుంది, దాన్ని న్యూమరేటర్కి తీసుకొచ్చేస్తాను, ఇక్కడ రాసేస్తాను ఏ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, ఎక్స్కి డెరివేటివ్ 1, సో 1/a కథ. సో ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ కూడా క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయింది ఏంటంటే 3a/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. కొంత లెంగ్తీ ప్రాబ్లమ్సే ఉంటాయి మనకి రోమన్లో, బట్ స్టెప్స్ ఎక్కువ ఉంటాయి తప్ప కొత్త విషయాలు ఏమీ ఉండవు. మనకు తెలిసిందే కొంచెం ఎక్కువ ఎన్లార్జ్ చేసి రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ sec x ప్లస్ tan x కొంచెం ఇంపార్టెంట్ మోడల్స్ ఇది. ఇందులో సబ్స్టిట్యూషన్ ఏం లేదు మనకి, ఇక్కడ లోపల ఏమి ఎక్స్ టర్మ్స్ లేవు కదా సబ్స్టిట్యూట్ చేయడానికి, సింప్లిఫికేషన్ ఉంది. ఇక్కడ చూడండి ఇది tan ఇన్వర్స్. మనకి ఇందాకే చెప్పాను మీకు కామన్ సెన్స్ మనకేం పని చేయాలి, బయట tan ఇన్వర్స్ ఉంటే లోపల ఎవరన్నా ఉండని చివరికి ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చి కూర్చోవాలి, ఒక tan టర్మ్ వచ్చి కూర్చోవాలి. అంటే ఇదంతా పోయి ఒక సింగిల్ tan టర్మ్ రావాలి. అంటే దీన్ని ఏదో మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, ఆ ప్రాసెస్ చేద్దాం. ఓన్లీ నేను ఈ లోపల పార్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ, sec x ప్లస్ tan x. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోదాం, ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం, చివరికి ఏమొస్తుందో చూద్దాం. sec అంటే 1/cos x ప్లస్ tan అంటే sin x బై cos x. అంటే cos x సేమ్ డినామినేటర్ కాబట్టి 1 ప్లస్ sin x బై cos x. ఇక్కడకు ఓకే. మనకి లోపల ఏం కావాలి, ట్యానుల్లో కావాలి టర్మ్, అంతే కదా. అంటే ఈ సైను కాసులు ట్యాన్ టర్మ్స్లో కన్వర్ట్ అవ్వాలి. సో దీనికి మనకు ఫార్ములాల మీద గ్రిప్ ఉండాలని మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, డిఫరెన్షియేషన్లో చాలా అవసరం అది. సైన్ ఎక్స్ చూడండి, sin 2 తీటాకి మనకి ఫార్ములా ఉంది, ట్యానుల్లో ఫార్ములా ఉంటుంది sin 2 తీటాకి. 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అండి. 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. cos 2 తీటాకు ఫార్ములా ఉంటుంది, 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. చూసారా, ఇది sin 2 tan కనెక్టింగ్ ఫార్ములా, ఇది cos 2 tan కనెక్టింగ్ ఫార్ములా. ఒకవేళ ఇక్కడ 2 తీటా లేదనుకోండి, తీటానే ఉందనుకోండి, అప్పుడు ఇవి తీటా/2 అవుతాయి, అంతే కదా. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ సగం ఉండాలి, 2 తీటా ఉంటే 2 తీటాలో సగం ఉండాలి, తీటా ఉంటే తీటాలో సగం ఉండాలి. ఇది కూడా తీటా అనుకోండి, ఇది తీటా/2 అవుతుంది. సో ఇప్పుడు సైన్ తీటా, ఇది ఎక్స్ అనుకోండి, సరే ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఇది x/2, ఇవి ఎక్స్లో ఉంటాయి అంతే, ఎక్స్ ఎక్స్. ఇది కూడా ఎక్స్ అనుకోండి, ఇది కూడా ఎక్స్ ఎక్స్. రైట్, రాసేద్దాం. 1 ప్లస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లేస్లో నేను ఈ ఫార్ములా మొత్తం రాసేస్తున్నా. 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. ఈ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ అంటే 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. చలో, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలి. మనం ఎవరిని సింప్లిఫై చేస్తున్నాం, ఓన్లీ లోపల పార్ట్ని సింప్లిఫై చేస్తున్నాం. sec x ప్లస్ tan x ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం, 1 ప్లస్ tan స్క్వేర్ x/2 ఇంటూ 1. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో మార్చినట్టు, ఇది 1తో ఇంటూ చేయండి. సో 1 ప్లస్ tan స్క్వేర్ x/2 ప్లస్ 2 tan x/2, మొత్తానికి డినామినేటర్గా మళ్ళీ ఇదే రాయాలి, 1 ప్లస్ tan స్క్వేర్ x/2 బై, మరి డినామినేటర్లో ఎవరు ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం, 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2.
సో 1 + tan square x by 2, 1 + tan square x by 2 క్యాన్సిల్. sec x + tan x = న్యూమరేటర్ చూడగానే మనకు ఫార్ములా గుర్తుపట్టాలి. ఇది a స్క్వేర్ అనుకోండి, a² + b స్క్వేర్, a² + b² + 2ab tan x by 2. ఇద్దరిని ఇంటూ చేస్తే tan x by 2 వచ్చేది. సో a² + b² + 2ab becomes a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ బై ఇక్కడ దీన్ని కూడా ఒక ఫార్ములా అనుకుందాం. 1కు స్క్వేర్ పెట్టుకుంటే a² - b². సో ఇది a² - b² అయితే a - b ఇంటూ a + b. సో ఫైనల్గా ఒక 1 + tan x by 2, ఇక్కడ ఒక 1 + tan x by 2 క్యాన్సిల్, స్క్వేర్లో ఒకటి క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఒక 1 + tan x by 2 మిగిలింది, కింద ఒక 1 - tan x by 2 మిగిలింది. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్కి మనం రీచ్ అయ్యాం. 1 + tan x by 2 బై 1 - tan x by 2. సో ఇది చూడండి, నేను అన్నాను ఇందాక మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, అది ఇదే. tan ఆఫ్ π/4 + x by 2కి ఫార్ములా అండి ఇది. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎంసెట్లలో చాలా చోట్ల మీకు ట్రిగనామెట్రీలో ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసే సందర్భాలు రావచ్చు. sec x + tan x యొక్క డైరెక్ట్ ఆన్సర్ అండి యాక్చువల్గా ఇది, లేదా దీని యొక్క డైరెక్ట్ ఆన్సర్ sec x + tan x. యాక్చువల్గా ఈ ఫార్ములా మనం ఈ ఫార్ములాని మీకు ముందే పరిచయం చేసి అసలు నేను ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా ఈ sec x + tan x తీసేసి ఈ టర్మ్ తీసుకొచ్చి డైరెక్ట్గా పెట్టచ్చు, దాని ఫార్ములాగా వాడతారు. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇది ఫార్ములాగా వాడతాం, మన మెయిన్ ఫార్ములాలో ఉండకపోవచ్చు, కానీ ఇది ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక ఫార్ములాగా తీసుకుంటారు. కానీ మీకు అట్లా నేను పరిచయం చేయదలుచుకోలేదు. ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో మీకు తెలియాలి కాబట్టి ఇదంతా డెరివేషన్ చేశాను. sec x + tan x యొక్క డెరివేషన్ పార్ట్ అనమాట ఇది. సో tan ఆఫ్ π/4 + x by 2 మీరు tan a + b ఫార్ములాలో కనుక మీరు ఓపెన్ చేస్తే tan a + tan b / 1 - tan a tan b ఇది వస్తుంది. సో ఇదనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా, sec x + tan x బదులు ఇది రాయబోతున్నాం. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇదంతా పోయి ఒక tan టర్మ్ రావాలి. ఎందుకు రావాలి? ఇక్కడ లోపల tan టర్మ్, బయట tan ఇన్వర్స్ ఉంది కాబట్టి tan ఇన్వర్సు లోపల ఉన్న tan రిమూవ్ అవుతాయి. సో అది చేద్దాం ఇప్పుడు ఆ ప్రాసెస్. ఇక్కడ వరకు కాపీ డౌన్ చేసుకోండి. సో డెరివేటివ్ చేయమన్నాడు కదా, d/dx రాస్తున్నాను. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్, చెప్పండి ఇప్పుడు sec x + tan x బదులు ఏం రాయాలి మేడం మనం? tan ఆఫ్ π/4 + x by 2. సో యాజ్ యూజువల్గా tan ఇన్వర్స్ ఆఫ్ tan, ఇవి రెండు రిమూవ్ అయితే ఇది మాత్రమే మిగులుతుంది. d/dx ఆఫ్ π/4 + x by 2. డెరివేటివ్ చేయాలి, సమ్మేషన్లో ఉంది, విడివిడిగా చేస్తాం. దీనికి డెరివేటివ్ π/4 కాన్స్టెంట్, దానికి డెరివేటివ్ ఉండదు 0. సో దీని డెరివేటివ్ 0. x by 2కి డెరివేటివ్ చేస్తే 1/2 వస్తుంది. కథం, అయిపోయింది ఆన్సర్. x by 2కి డెరివేటివ్ 1/2. ఓకేనా? సో ఒక స్ట్రాటజీ మాత్రం మీరు అర్థం చేసుకున్నారా? మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా ఇన్వర్స్ ప్రాబ్లమ్ చేసినప్పుడల్లా. మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, ఈవెన్ ఎంసెట్లు జేఈకి అప్పీర్ అయినా కూడా ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. బయట ఇన్వర్స్ టర్మ్ కనిపించింది అంటే లోపల దీనికి సంబంధించిన ట్రిగనామెట్రిక్ రేషియోని ఎట్టి పరిస్థితుల్లో రావాలి, అలా వచ్చేటట్టే ఉంటాయి లోపల. ఎన్ని ప్రాబ్లమ్స్ రాలి, ఇప్పుడు దీనికి ముందు ప్రాబ్లం కూడా. సో పైన tan ఇన్వర్స్ ఉంటే లోపల ఎట్టి పరిస్థితుల్లో tan వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఇది కూడా tan ఇన్వర్స్లో ఉంది. సో ఇప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇప్పుడు మన సబ్స్టిట్యూషన్ కంపల్సరీ, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉండాలి. నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతే మీకు హెల్ప్ అవ్వదు, మీకు ఆన్సర్ మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్సర్ కాదు, స్ట్రాటజీ ఇంపార్టెంట్. సో tan ఇన్వర్స్ కనిపించింది అంటే యాజ్ యూజువల్గా మన వే ఆఫ్ థింకింగ్ కరెక్టే, లోపల tan టర్మ్ రావాల్సిందే. కానీ tan టర్మ్ ఎలా తెప్పించాలి? ఇక్కడ ఎక్స్లో ఉంది, ఎక్స్ని మనం ఎలా అనుకోవాలి? ఇప్పుడు పుట్ x = ఏం తీసుకోవాలి? ఇది కదా ఇప్పుడు మన క్వశ్చన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఆన్సర్ రాసేసాను అనుకోండి, అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు నేను కూడా మీతో అందరితో సమానం. ఇప్పుడు మనందరి మైండ్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి? మనందరం ఎంటీ మైండ్తో ఉన్నాం, మన ముందు క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ చూడండి, 1 + x² ఉంది కదా, దీని సంగతి ఆలోచించండి. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో
√1 + x² మనం రాయగలిగిన ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఏది అనేది ఆలోచించండి. అంటే దాని ఉద్దేశం ఇప్పుడు sin² θ + cos² θ = 1 ఉందండి. ఒకవేళ sin² రాయాలంటే ఈ 1కి cos² అడిపోతే ఏమవుతుంది, 1 - cos² θ అవుతుంది. ఏది sin² అంటే. కాదు సైన్ కావాలంటే ఏమవుతుంది, √1 - cos². ఇది 1 - x² అంటే 1 - cos². ఈ టర్ము ఒకటే అయ్యేది మైనస్ ఉంటే, కానీ ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో అలా ఇక్కడ ప్లస్ వచ్చేలాగా రాయగలిగే ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏమున్నాయి, ఏ ఐడెంటిటీ నుంచి మనం అలా తయారు చేయొచ్చు అంటే sec² θ - tan² θ = 1 అనే ఐడెంటిటీ నుంచి చేయొచ్చు. సో ఇప్పుడు ఈ -tan² θ నడు పంపించాను అనుకోండి, sec² θ = 1 + tan² θ అవుతుంది. స్క్వేర్ తీసేసాను అనుకోండి, sec θ = √1 + tan² θ అని రాద్దాం. పాజిటివ్ టర్మ్ వరకు రాద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఇది సేమ్ పోలిక కలిగి ఉంది కదా. ఇక్కడ మన స్ట్రాటజీ స్టార్ట్ చేయొచ్చు. 100% షూర్ అని కాదు, ఏదో ఒక క్లూ మాత్రమే దొరుకుతుంది. ఫస్ట్ స్టెప్లోనే కంప్లీట్ ఆన్సర్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా కష్టమే అవుతుంది. అంటే ఇక అనుభవం మీద చేసిన ప్రాబ్లమే 2-3 సార్లు చేసి అదే ప్రాబ్లం మళ్ళీ ఎదురుపడ్డప్పుడు ఆన్సర్ చెప్పగలుగుతారు తప్ప, కొత్త ప్రాబ్లం ఎవరికి ఇచ్చినా కూడా మనకు దొరికేది ఏంటి, మొదట క్లూస్ మాత్రమే. నాకైనా మీకైనా ఇప్పుడు మనకు ఒక క్లూ దొరికింది. 1 + tan² θ √1 + x² ఒకే పోలికని కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ x బదులు ఈ tan θ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో x = tan θకి ఛాన్స్ ఉంటుంది. మనం సింప్లిఫై చేసుకుంటూ పోతుంటే మనకు తెలిసిపోతుంటుంది. మీరు అనొచ్చు ఇలాంటి ఐడెంటిటీనే మూడోది కూడా ఉంది, cosec² θ - cot² θ = 1. ఇక్కడ నుంచి కూడా మీరు cosec² θ = 1 + cot² θ అనొచ్చు. ఏంటి స్క్వేర్ తీసేసి ఇటు రూట్ పెట్టచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చను దీన్ని కూడా కంపేర్ చేయొచ్చు. ఎస్ అంటే ఎక్స్ బదులు cot θ కూడా అవకాశం ఉంది, చేయొచ్చు. చెప్పాను కదా, ఇప్పుడు నా మైండ్లో మీ మైండ్లో ఒకటే రకంగా పనిచేస్తున్నాయి. tan θ నేను పెట్టి చూస్తాను, ఏం జరుగుతుందో తెలీదు. cot θ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ రావాలి, నాకు ఆన్సర్ రావాలి, మన మెథడ్ కరెక్ట్ అయితే. సో tan θ నేను పెట్టుకుంటూ పోతానని చేస్తున్నాను. సో సింప్లిఫై చేద్దాం. tan 1 ఆఫ్ √ సో 1 + tan² θ - 1/tan θ. చూద్దాం, సింప్లిఫై చేసుకుంటూ పోదాం. tan 1 ఆఫ్ √1 + tan² θ ఇప్పుడే అన్నాం కదా, అది sec θగా మారిపోతుంది. సో sec θ - 1/tan θ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఏదైనా క్యాన్సిలేషన్ జరగాలంటే సైను కాసుల్లోకి మారితేనే మనకు అర్థమవుతుంది ఎవరెవరు క్యాన్సిల్ అవుతారు. ఇప్పుడు సెక్లో కాస్ ఉంటుంది, ట్యాన్లో సైను కాస్ ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా క్యాన్సిల్ అవుతారా లేదో చూద్దాం. వీటిని సైన్ కాసులోకి టర్న్ చేద్దాం. tan 1 ఆఫ్ సెక్ అంటే 1/cos θ - 1/sin θ/cos θ అంటే tan 1 ఆఫ్ చెప్పండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇది 1 - cos θ/cos θ. అలా డినామినేటర్లో ఏముంది, sin θ/cos θ. cos θ క్యాన్సిల్ అవుతుంది. చలో cos θ క్యాన్సిల్. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏం మిగిలింది, tan 1 ఆఫ్ 1 - cos θ/sin θ. ఈ స్టెప్కి రాగానే ఇంతకుముందు ప్రాబ్లం మనసు పెట్టి మంచిగా విని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇక కంప్లీట్గా కాన్ఫిడెన్స్ వచ్చేయాలి ఈ స్టెప్కి రాగానే. ఎందుకు అంటే కాస్ సైన్లు వచ్చినాయి, వీటికి డైరెక్ట్గా ట్యాన్తో కనెక్షన్ ఉందని మనం ఇంతకుముందే చెప్పాను. మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇది తీసేస్తాను, ఇది అవసరం లేదు కదా. సో మన ఎస్టిమేషన్ మీరు ఇది ట్రై చేయండి, డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా ఆన్సర్ దగ్గరికి రీచ్ అవుతారు. మనం ప్రాసెస్లో ఎలాంటి మన స్వయంకృతాపరాధాలు లేకపోతే. దీన్ని మీకు మళ్ళీ ఒకసారి ఇంతకుముందు ఒకవేళ వినని వాళ్ళైతే చెప్తున్నాను చూడండి. cos θ అంటే 1 - tan² θ/2/1 + tan² θ/2. డైరెక్ట్ ఫార్ములా అండి cos θకి, చాలా చోట్ల వాడతాం ఈ ఫార్ములా, చాలా రిపీటెడ్ ఫార్ములా ఇది. అలాగే sin θ కూడా 2 tan θ/2/1 + tan² θ/2. సో చలో cos θ బదులు దీన్ని, sin θ బదులు దీన్ని రంగంలో దింపేద్దాం. సింప్లిఫికేషన్ కంటిన్యూ చేద్దాం. tan 1 ఆఫ్ 1 - cos θ 1 - cos θ. సో అలా చేయొచ్చు. ఓకే చేద్దాం, కంటిన్యూ చేద్దాం. రెండింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది.
2 cos స్క్వేర్ తీటా బై 2 రాస్తే సరిపోయేది. ఓకే, 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 బై సైన్ తీటా 2 tan తీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ అవసరం ఐడియాకి వస్తుంది. ఇంతకుముందు నేను ఈ స్టెప్ చేశాను కాబట్టి మళ్ళీ ఇదే చెప్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి మనకి వేరే ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంది. ఇంకా సింప్లిఫై చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ చలో 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2, ఈ డినామినేటర్ అంతా ఇంటూ 1 సేమ్ వస్తుంది. 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 మైనస్తో ఈ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. -1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2. మొత్తానికి డినామినేటర్ ఎవరు? ఇది. ఎల్సిఎం చేసామన్నమాట. 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 బై డినామినేటర్ 2 tan తీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2. సో 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2, 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 క్యాన్సిల్. ఇక్కడ +1 -1 క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటండి? ఇది తీసేనేగా. రైట్. tan ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్లో ఎవరు మిగిలిన tan స్క్వేర్ తీటా బై 2, tan స్క్వేర్ తీటా బై 2, 2 tan స్క్వేర్ తీటా బై 2 బై కింద ఒక 2 tan తీటా బై 2. సో 2 క్యాన్సిల్, ఒక tan క్యాన్సిల్. tan ఇన్వర్స్ ఆఫ్ ఫైనల్గా tan తీటా బై 2 మిగిలింది. ఇది మిగిలిన స్టార్టింగ్లో మనం గెస్ tan ఇన్వర్స్ ఆఫ్ లోపల tan టర్మ్ రావాలన్నా tan ఇన్వర్స్ ఆఫ్ లోపల tan టర్మ్ వచ్చింది. సో ఫైనల్గా అది తీటా బై 2గా మారిపోయింది. tan ఇన్వర్స్ ఆఫ్ tan రిమూవ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ క్వశ్చన్ని డెరివేటివ్ చేయటం. సో ఈ క్వశ్చన్ని డెరివేటివ్ చేయటం అంటే దీన్ని డెరివేటివ్ చేయటమే. సో d/dx ఆఫ్ తీటా బై 2 ఈక్వల్ టు 1/2 బయటకు రాస్తే d తీటా బై dx. సో 1/2 ఇంటూ d తీటా బై dx. ఇక్కడ నుంచి కదా మనం తయారు చేసేది జనరల్ కదండి. తీటా అంటే ఏమొస్తుందండి? tan ఇన్వర్స్ కాదా, అవతల పోతే tan అటు పోతే tan ఇన్వర్స్ ఆఫ్ x తీటా అంటే. సో d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x అని అర్థం. సో 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x ఎక్కువ డెరివేటివ్ 1/1 ప్లస్ x స్క్వేర్ కదా, అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం పదండి. ఓకే, సో 4th ప్రాబ్లంకి వచ్చాం. ఈ 4th ప్రాబ్లంలో ఇప్పుడు మనం కొత్త మెథడ్ నేర్చుకోబోతున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయిపోయింది. రెండవది లాగరిథమిక్ మెథడ్. అంటే క్వశ్చన్లో లాగుందని లాగరిథమిక్ మెథడ్ కాదు, ఇక్కడ చెప్తాను నేను. లాగరిథమిక్ మెథడ్. ఈ మెథడ్ మీరు ఎప్పుడు వాడాలి అన్నది కూడా చెప్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్లో ఇంకొక ఫంక్షన్, అంటే ఇప్పుడు ఈ బేస్ ఫంక్షన్ మనం f(x) అనుకుందాం అనుకోండి. f(x)కి పవర్గా ఇంకొక ఫంక్షన్ g(x) ఉంది. సో ఇలా ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ వాడాలి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్స్ కూడా మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో మళ్ళీ వినండి. బేస్ ఒక ఫంక్షన్, ఎక్స్పోనెంట్ ఒక ఫంక్షన్. సో ఇట్లా ఈ ఫామ్లో ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ లాగరిథమిక్ మెథడ్ వాడాలి. లాగరిథమిక్ మెథడ్ ఎలా వాడాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫార్ములా అప్లై చేయడం చూపిస్తాను. సో జనరల్ ఫార్ములా రాస్తాను. f(x) పవర్ g(x)కి మనం డెరివేటివ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే d/dx ఆఫ్ f(x) పవర్ g(x) మీకు చేయాల్సిన పరిస్థితి వస్తే, ఇలాంటి ఫంక్షన్ని డెరివేటివ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆన్సర్ ఏం రాస్తారంటే, ఫస్ట్ f(x) పవర్ g(x) ఇచ్చిన క్వశ్చనే ఇంటూ g'(x) అంటే g(x) యొక్క డెరివేటివ్. మీకు ఈ టెర్మినాలజీ మీకు ఇంతకుముందు ఇప్పుడు రాకపోతే ఇప్పుడు నేను పరిచయం చేస్తాను చూడండి. d/dx ఆఫ్ g(x)నే g'(x) అని కూడా రాస్తారండి షార్ట్కట్లో. సో ఇది వేరు ఇది వేరు కాదు. d/dx ఆఫ్ g(x) g'(x). ఓకేనా? ఇంటూ log f(x) ప్లస్ g(x) ఇంటూ f'(x) బై f(x). ఇదండి ఆన్సర్. సో ఎవరికి? ఈ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఈ రూల్ దీనికి అప్లై చేద్దాం. మీరేం కంగారు పడకండి, ఉంది చాలా ఉంది, స్టోరీ ముందు ఉంది. ఇప్పుడు మీకు ఎన్నో డౌట్లు మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి.
అన్నీ క్లియర్ అయితే కొద్దిగా ఓపి పట్టండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ log x పవర్ tan x f ఆఫ్ x పవర్ g ఆఫ్ x. సో ఈ డెరివేటివ్ ప్రిన్సిపల్ మనం ఎప్పుడు అప్లై చేయాలంటే బేసిక్ డెఫినేషన్ మీకు తెలుసు, వెన్ f, g ఆర్ డిరైవబుల్. ఈ ఫంక్షన్స్ రెండు మనం బేసిక్ డెఫినేషన్ స్టార్టింగ్లో చెప్పాం. ఒక ఫంక్షన్కి డెరివేటివ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు అని మాట్లాడుకున్నావా. సో అలా ఇవి రెండు డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయ్యే రెండు ఫంక్షన్లు అయినప్పుడే, దాదాపు మీకు అదే పరిస్థితులు అవ్వని ఫంక్షన్లు ఎక్కడా లేవు. సో అందుకే నేను ఆ సైడ్ తోకలు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే ఇక్కడ. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి డెరివేటివ్ చేయమన్నాడు కదా, పైన ఫార్ములా ఉంది, కింద క్వశ్చన్ ఉంది. కమాన్, ఈ ఫార్ములాలో ఫస్ట్ ఏం రాయాలి, ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ రాయాలి. కాబట్టి ఇదే ఇక్కడ రాస్తాం, log x హోల్ పవర్ tan x ఇంటూ g డాష్ ఆఫ్ x అంటే ఏంటి, ఈ ఎక్స్పోనెంట్కి డెరివేటివ్ అంటే tan xకి డెరివేటివ్, tan xకి డెరివేటివ్ secant స్క్వేర్ x ఇంటూ log f ఆఫ్ x ఎవరు ఇక్కడ log x అంటే మళ్ళీ log x. పైన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి, g డాష్ ఆఫ్ x అంటే g ఆఫ్ x యొక్క డెరివేటివ్, ఇక్కడ g ఆఫ్ x అంటే tan x, దీని డెరివేటివ్ secant స్క్వేర్ x, log f ఆఫ్ x అంటే మళ్ళీ log x ప్లస్ మళ్ళీ g ఆఫ్ x, ఓన్లీ g ఆఫ్ x, అది g డాష్ కాదు, ఇది ఓన్లీ g ఆఫ్ x అంటే tan x ఇంటూ f డాష్ ఆఫ్ x, f ఆఫ్ x ఇది కదా, దీని డెరివేటివ్ log x యొక్క డెరివేటివ్ 1/x. సో 1/x బై f ఆఫ్ x ఎవరు log x. సో log x, సో దీని 1/x కలిపి ఒకటే రాద్దామా, 1/x log x రాసిద్దాం, అయిపోయింది. ఇది ఆన్సర్ అయిపోయింది. సో మీకు ఇచ్చిన క్వశ్చన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి విషయం, ఫార్ములా చూడగానే చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ దాదాపు నార్మల్గా చాలామందికి అనిపించే ఫీలింగ్ చెప్తున్నాను, ఇది అందరికీ రావాలని లేదు. సో f ఆఫ్ x పవర్ g ఆఫ్ x యొక్క డెరివేటివ్కి ఈ ఫార్ములా అప్లై చేయాలి. బట్ ఈ ఫార్ములా చూడటానికి అంత ఈజీగా మనకు లేదు అని మీకు అనిపించింది అనుకోండి, ఈ ఫార్ములా మీరు ఏ కండిషన్లో వాడాలో మీకు నేను చెప్తాను. ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వాడుకోండి. ఎంసెట్, జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఫార్ములాని కొంత రైటింగ్ ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో వాళ్ళు వాడుకోండి. ఐపీఈలో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు ఎవరు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ఫార్ములాతో అసలు మనకు పని లేదు, సంబంధం లేదు. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కష్టపడి ఫార్ములా గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉండాలి కదా. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే 1 స్టెప్ ఆన్సర్, జస్ట్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసాం, డైరెక్ట్ ఆన్సర్కి వచ్చేసాం. ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ప్రాసెస్ చేసి ఈ ఆన్సర్ దగ్గరికి వస్తాం. ప్రాసెస్ కూడా పెద్ద కాంప్లికేటెడ్గా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, మీరు చూస్తారుగా. రైట్, సో ఫార్ములా గుర్తు పెట్టుకోవటమా పెట్టుకోకపోవటమా అనేది ఇప్పుడు డెసిషన్ మీ చేతిలోనే ఉంది. కష్టపడితేనేమో ఆన్సర్ సులువు, ఇక్కడ కష్టపడకుండా ఇక్కడే సుఖపడాలి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు అంటే ఆన్సర్ కొంచెం కష్టం వస్తుంది. రెండవది, ఇంకొక డౌట్ రావాలా, x పవర్ 5 ఉందనుకోండి, దీనికి డెరివేటివ్ ఏం రాస్తారు మీరు, d/x ఆఫ్ x పవర్ 5 ఏం రాస్తారు, 5 ముందు పడేసి 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 - 1 అని రాస్తారు, అంతే కదా. n ఇంటూ ఎక్స్ పవర్ n - 1, 5 ముందుకు వస్తుంది ఎక్స్ పవర్ n - 1. మరి ఇది కూడా ఫంక్షన్ పవర్ ఫంక్షనే కదా, 5 కూడా ఒక ఫంక్షనే, కాన్స్టెంట్ ఫంక్షన్. ఇది f ఆఫ్ x, ఇది g ఆఫ్ x అనుకుంటే మరి దీనికి కూడా ఈ పెద్ద ఫార్ములా అప్లై చేయకుండా దీన్ని మనం డిఫరెన్షియేషన్ స్టార్టింగ్లోనే, ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే దీనికి ఈ ఫార్ములాని మనం పరిచయం చేసాం. d/dx ఆఫ్ x పవర్ nకి ఫార్ములా ఏం రాసాం, n ఇంటూ ఎక్స్ పవర్ n - 1 అన్నాం. మరి అప్పుడే దీనికి ఈ ఫార్ములా ఎందుకు రాయలేదు, ఇది కూడా ఫంక్షన్ పవర్ ఫంక్షనే కదా. నో, ఎస్, మీకు ఒక మాట ఏంటంటే దీనికి కూడా ఇది అప్లై చేయొచ్చు. ఇది ఒక యూనివర్సల్ ఫార్ములా, ఇది ఒక జనరలైజ్డ్ ఫార్ములా, ఇది మెయిన్ పెద్ద ఫార్ములా, మెగా ఫార్ములా, దానికి ఏమైనా పేరు పెట్టండి. దీనికి ఇది కూడా అప్లై చేయొచ్చు, కానీ దీనికి ఇది షార్ట్ కట్. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే ఈ n ఇంటూ ఎక్స్ పవర్ n - 1 ఎక్కడి నుంచో రాలేదు, దీని నుంచే వచ్చింది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, దీన్ని సింప్లిఫై చేయండి, ఇక్కడికి వచ్చేస్తారు. అందుకనే మనం ఏం చేసాము, ఈ ఫార్ములాకి ఇలా ఎక్స్ పవర్ n ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయండి అన్నాం, ఇలా ఉన్నప్పుడు ఇది అప్లై చేయండి అంటున్నాం. మీరు అడగచ్చు, సార్ ఏంటి సార్ ఈ క్వశ్చన్కి దీనికి తేడా ఏంటంటే, ఎక్స్పోనెంట్ ఒక నెంబర్ అయినప్పుడు,
ఎక్స్పోనెంట్ ఒక కాన్స్టాంట్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా ఇది అప్లై చేయొచ్చండి. ఇక దీని దగ్గర పోకర్లేదు, దీని హెల్ప్ తీసుకోకర్లేదు. అలా పైన ఉన్నది ఒక నెంబర్ కాకుండా పైన కూడా ఏదైనా ఒక ఆల్జిబ్రైక్ ఫంక్షన్ అనుకోండి, 2x అనుకోండి, x⁻2x, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది అప్లై చేయకూడదండి. అప్లై చేస్తే మొత్తం రాంగ్ అవుతుంది. f(x)(g)కి మీరు పొరపాటున g ముందు రాసి f(x)(g)(-1) అని రాశారు. ఈ రూల్ దానికి అప్లై చేయకూడదు. ఈ రూల్ దీనికి ఈ రూల్ అప్లై చేయకూడదు, కానీ దీనికి ఈ రూల్ అప్లై చేయొచ్చు. వదిలేండి, మీరు ఈ స్టేట్మెంట్స్ మరీ ఎక్కువగా వాడితే కన్ఫ్యూజ్ అవుతారు. సో మెయిన్ విషయం ఏంటంటే ఎక్స్పోనెంట్ నెంబర్ ఉంటే ఆల్జిబ్రైక్ ఫంక్షన్ పైన నెంబర్ ఉంటే మీరు చక్కగా మన పాత ఫార్ములానే ఎక్స్పోనెంట్ n(x)(n) -1 వాడుకోండి, ఇక్కడతో సమస్య లేదు. అలా కాకుండా బేసు ఒక ఫంక్షనే, ఎక్స్పోనెంట్ నెంబర్ కాకుండా అది కూడా ఫంక్షనే ఉంటే ఖచ్చితంగా ఈ ఫార్ములానే మీరు వాడాలి. డైరెక్ట్ ఆన్సర్ వస్తారు. అసలు ఫార్ములానే వద్దు సార్, మీరేదో ప్రాసెస్ అన్నారు కదా, మాకు ఈ ఫార్ములాలు వద్దు, ఏమొద్దు, ప్రాసెస్ చేద్దాం సార్ అంటే చలో మనం వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్. చెప్పిన ఫార్ములా అయితేనేమో 1 స్టెప్ ఆన్సరు, ప్రాసెస్ అయితేనేమో కొంత జర్నీయే మీకు సరదాగా ఉంటే చేద్దాం. రైట్, మీరేం చేస్తారంటే లెట్ y = log x హోల్ పవర్ tan x అనుకోండి. ఇచ్చిన క్వశ్చన్ని y అనుకోండి. ఇచ్చిన క్వశ్చన్ లెట్ బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయండి. log y = log x పవర్ tan x. బోత్ సైడ్స్ మనం లాగరిథం అప్లై చేస్తున్నాం. లాగరిథం ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే ఈ కొండ మీద కూర్చున్న కోతి ముందుకు రావాలి. మనకు లాగరిథంలోనే ఉంది కదా ఆ రూలు, ఎక్స్పోనెంట్ ముందుకు వచ్చే రూలు లాగరిథంలోనే ఉంది కాబట్టి లాగరిథం తీసుకుంటున్నాం. సో log y = మనం అనుకున్నట్టే tan x ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు ముందుకు వస్తుంది, tan x log x. ఇక్కడికి వచ్చేది. ఎక్కడ ఉండాల్సిన tan x ఎక్కడికి వచ్చింది, ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండాల్సిన tan x ముందుకు వచ్చింది. ఇప్పుడు రెండింటిని డెరివేటివ్ చేద్దాం. బోత్ సైడ్స్ d/dxతో డెరివేటివ్ చేద్దాం. సో d/dx ఆఫ్ log y = d/dx ఆఫ్ tan x ఇంటూ log x. d/dx ఆఫ్ log y, d/dx ఆఫ్ log x ఉంటే ఏం రాస్తారు, 1/x రాస్తారు. d/dx ఆఫ్ log y ఉంటే ఏం రాయాలి, 1/y అని రాయాలి. బట్ వైని డెరివేటివ్ చేయాలి. చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు, ఇక్కడ ఎక్స్ ఉంటే మనకు వేరే ఇంటర్నల్ డెరివేటివ్ ఒక్కర్లేదు, ఎక్స్ కాకుండా వేరే ఎవరున్నా వాళ్ళని డెరివేటివ్ చేయాలి. సో వై ఉంది కాబట్టి డెరివేటివ్ రాసింది dy/dx. సో log yకి డెరివేటివ్ అయిపోయింది 1/y dy/dx. రైట్ సైడ్ రండి. ఇక్కడ డెరివేటివ్ ఎట్లా చేస్తారు చెప్పండి. d/dx ఆఫ్ ఈ ఫంక్షన్ ఇది ఎలా కనపడాలి మీకు, ఇదంతా u, ఇదంతా v. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్ కదా. ఇప్పుడు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, u ఇంటూ v రూల్. సో u ఇంటూ v రూల్ మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్ ఒక టర్మ్ బయటపడేయండి, tan xని బయటపడేయండి. డెరివేటివ్ ఎవరికి అప్లై చేయాలి ఇప్పుడు మీరు, d/dx ఎవరికి రాయాలి, vకి రాయాలి, అంటే log xకి రాయాలి. నెక్స్ట్ ఈసారి log x బయటపడేయండి, డెరివేటివ్ ఎవరికి రాయాలి, d/dx ఎవరికి రాయాలి, uకి రాయాలి, అంటే tan xకి రాయాలి. ఇది uv రూల్. uv రూల్ అప్లై చేసాం అంతే. ఇక ఇక్కడి నుంచి ఇక ప్రాబ్లమే మిమ్మల్ని నెట్టుకుంటూ పోతుంది. నెక్స్ట్ స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ పోతే మీరు ఫైనల్ ఆన్సర్కి వచ్చేస్తారు. 1/y dy/dx = tan x. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ, d/dx ఆఫ్ దీన్ని ఎలా చూడాలి మీరు, log x, ఇదంతా x, log xకి డెరివేటివ్ 1/x. సో 1/x అంటే నేనేం రాయాలి, x రాస్తారేంటి, దీని మొత్తాన్ని x అనుకున్నారు కదా. సో 1/x రాసాను నేను, ఇది x అయిందనమాట. log x 1/x. మరి x ప్లేస్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలని చెప్పాను కదా, కాబట్టి d/dx ఆఫ్ log x. ఎవరిని, ఈ log x వరకు సెపరేట్ డెరివేటివ్ ప్లస్ దీని సంగతి రండి. log x అట్నే ఉంది, దాన్ని ఏం చేయం మనం, బయట ఉంది కాబట్టి. డెరివేటివ్ tan xకి ఉంది కాబట్టి దాని డెరివేటివ్ sec² x అయిపోయింది. సో దీనికి డెరివేటివ్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయిందండి. ఈ y ఉంది చూసారా, 1/y, వైని రైట్ సైడ్ పంపించేసేయండి, మనకి dy/dx ఉంటుంది చక్కగా. dy/dx = ఈ బైలో ఉన్న y ఇంటూ అవుతుంది, y ఇంటూ ఈ మొత్తం టర్మ్, రైట్ సైడ్ ఉన్న మొత్తం టర్మ్. సో y ఇంటూ రైట్ సైడ్ ఎవరు ఉంటారండి, tan x బై d/dx ఆఫ్ log x 1/x వస్తుంది.
1/x వస్తుంది, log x ఆల్రెడీ ఉంది. సో x log x అని రాసేస్తున్నానండి. ఇక్కడ 1/x వస్తుంది, ఇక్కడ 1/log x ఉంది, కలిపి log x రాశాను. ప్లస్ ఇక్కడ ఏం లేదు, ఇక పైన సింప్లిఫై చేశాను, ఆ స్టెప్ కింద కాపీ చేయటమే. sec²x ఖతం అయిపోయింది. డెరివేటివ్ dy/dx కనుక్కున్నాం. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇంతకుముందు మనం దీనికి ఫార్ములా అప్లై చేసినప్పుడు ఒకటే స్టెప్లో ఏదైతే రాసామో అదే ఆన్సర్ మనకి ఇక్కడ కూడా వచ్చింది. అదే ఆన్సర్ వచ్చిందండి ఇక్కడ మనకి. కాబట్టి ఈ టర్ము వెనక ఈ టర్మ్ ముందు వచ్చి ఉంటుంది, ఎట్లయినా ఇదే ఆన్సర్ వచ్చింది. సో అది 1 స్టెప్ ఆన్సర్, ఇది ఇన్ని స్టెప్పుల ఆన్సర్. కాకపోతే ఈ ఇన్ని స్టెప్పుల ప్రాసెస్లో కొత్త విషయం ఏదీ లేదు. అక్కడ మాత్రం ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం మాత్రం మీకు కొత్త విషయమే, గుర్తుపెట్టుకుంటే మీకు మిగిలినంత హ్యాపీ. అదర్వైజ్ టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అనే కాన్సెప్ట్ మనం అప్లై చేసుకుని పోదాం. ఓకే, చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, x⁴x దీని సంగతి కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మీరు ఎప్పుడూ చిన్నప్పుడు చదువుకున్న ఫార్ములాని ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. a⁴m = a⁴mn. అవునా? ఎక్స్పోనెంట్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు బ్రాకెట్. సో x⁴x కూడా దాన్ని మనం ఆ రూల్ అప్లై చేయొచ్చు. x⁴x దీన్ని ఇంటూ చేస్తాం. అప్పుడు అది ఎంత అవుతుంది? x⁴x². ఇక బ్రాకెట్ పెట్టారు, బ్రాకెట్ పెట్టదు, ఇది x², బేస్ x, ఎక్స్పోనెంట్ x². ఇక్కడ బేస్ x, ఎక్స్పోనెంట్ x². ఇదేం కంపల్సరీ కాదండి, మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ బేస్ ఎవరు? x⁴x బేస్. ఇప్పుడు మనకి ఇది f(x)g(x) ఫామ్లోనే కనపడుతుంది. ఫంక్షను పైన ఫంక్షను, కింద ఫంక్షను పైన ఫంక్షన్. ఈ ఫంక్షన్లు అనుకునే దగ్గర చాయిస్ అనమాట. మీరు ఎలా అనుకోవచ్చు? f(x)గా ఇక్కడ x⁴x అని అనుకోవచ్చు, g(x)గా x అనుకోవచ్చు. అలా చేసినా పర్లేదు. లేదా ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసి ఈ క్వశ్చన్ ఎలా మార్చేశాను? ఇలా మార్చేశాను కదా. x⁴x కాస్త ఎలా మారిపోయింది ఇప్పుడు? x⁴x². ఇప్పుడు ఇందులో f(x) ఎవరు? ఇందులో x, g(x) ఎవరు? x². అంతే. క్వశ్చన్గానే తీసుకుంటే ఉన్నట్టుగా తీసుకుంటే ఇక్కడ f(x) వేరు, g(x) వేరు. క్వశ్చన్ని ఇలా ఆల్టర్నేట్ చేస్తే f(x), g(x) మారుతాయి. ఎలా చేసినా మీకు ఆన్సర్ వస్తుందండి. ఇలా మార్చడం ఏమి మనకు రాజ్యాంగం రూలే కాదు. సో నేను సరదాగా ఇలానే చేస్తాను, x⁴x² తీసుకొని చేస్తాను. రైట్, ఏం చేద్దాం? ఫస్ట్ లెట్ y = x⁴x². ఫస్ట్ ఏం చేయాలి? లాగ్ అప్లై చేయాలి బోత్ సైడ్స్. log y = log x⁴x². log y = ఈ x² ఎక్స్పోనెంట్ కదా ముందుకు వస్తుంది. సో x² × log x. ఇదండి సంగతి. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేద్దాం, d/dx అప్లై చేద్దాం. d/dx ఆఫ్ log y = d/dx ఆఫ్ x² × log x. సో d/dx ఆఫ్ log y ఇంతకుముందే చెప్పాను, 1/y dy/dx. 1/y log yకి డెరివేటివ్ 1/y, మళ్ళీ yకి డెరివేటివ్ dy/dx. ఇక్కడ uv రూలు, ఇది u ఇది v. ఇంతకుముందులాగా అంత కాంప్లికేటెడ్గా లేవులేండి యూవీలు. సో యూని పక్కన పడేయండి, x² పక్కన పడేయండి, డెరివేటివ్ ఎవరు చేయాలి? log x చేయాలి. ఈసారి log xని బయట పంపించేయండి, డెరివేటివ్ ఎవరు చేయాలి? x² చేయాలి. వీటి ఆన్సర్స్ రాయండి, కథం ఆన్సర్ అయిపోతుంది. ఈ వైని ఇటు మల్టిప్లై చేద్దామా? వైని ఇటు మల్టిప్లై చేస్తే dy/dx మీకు ఇంతకుముందు నేను వైని మళ్ళీ క్వశ్చన్గా మార్చినట్లు లేని ఇంతకుముందు ప్రాబ్లంలో. సో నేను అది మార్చకపోతే ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ కూడా మీరు మార్చుకోండి. లాస్ట్ స్టెప్లో అది వై బదులు మళ్ళీ క్వశ్చన్ రాసేయండి. dy/dx y ఇంటూ ఈ రైట్ సైడ్ మొత్తం x² ఆఫ్ d/dx ఆఫ్ log x 1/x వస్తుంది, ప్లస్ log x ఇంటూ d/dx ఆఫ్ x² 2x. రైట్, ఈ y ఇంతకుముందు నేను చెప్పింది అదే, ఈ వైని ఇంతకుముందు క్వశ్చన్లో కూడా వైగానే ఉంచినట్టున్న లాస్ట్ స్టెప్లో వైని ఈ క్వశ్చన్గా మార్చండి మీరు. x⁴x వై అంటే అదే కదండి, మనం అనుకునేది y అంటే x⁴x². x⁴x² అన్న x⁴x అన్న ఇద్దరు ఒకటే కదా. సో నేను y అంటే ఇది రాస్తాను, మన క్వశ్చన్ రాసేస్తున్నా డైరెక్ట్గా. ఇదేం రాసుకోవచ్చు, ప్రతి దగ్గర మీరు డౌట్స్ రైజ్ చేసుకోకండి, ఇదేం రాయొచ్చు, ఇదే రాద్దాం మీకు. y అంటే ఇది అనుకున్నారు కదా సార్ అంటే ఓకే, x⁴x² ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఒక x క్యాన్సిల్ అవుతుంది, x ప్లస్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం లేవు, 2x log x కథ. దట్స్ ఆల్. సో
సో ఈ వైని వైగానే ఉంచినట్టు ఇంతకుముందు ప్రాబ్లంలో అక్కడ రాసుకోండి, వై బదులు క్వశ్చన్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. చలో 6th ప్రాబ్లం చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు స్పెషల్గా చెప్తున్నాను, f(x) పవర్ g(x) అని మీరు ఇది అనుకోవటంలో తప్పు లేదండి. మనకి జనరల్గా x(3) ఉందనుకోండి, f(x) పవర్ g(x) అనుకుంటే తప్పులేదు. x(tan x) ఉందనుకోండి, f(x) పవర్ g(x) అనుకోవటంలో తప్పులేదు. 3(tan x) ఉందనుకోండి, f(x) పవర్ g(x) అనుకోవటంలో తప్పులేదు. ఈ మూడిట్లో వేటికైనా మీరు f(x) పవర్ g(x) అనుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా f(x) పవర్ g(x) మీరు వీటికే అప్లై చేయాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే వీటికి చోటా మోటా ఫార్ములాలు ఆల్రెడీ మనం డెరివేటివ్స్ బిగినింగ్లోనే నేర్చుకున్నాం. వీటికి అక్కర్లేదు ఈ ప్రాసెస్, లెంగ్దీ అవుతుంది. దీనికైతే ఏంటి, 3 ముందుకు వస్తుంది, x(3 - 1) అవుతుంది. దీనికి గుర్తుందా, a పవర్ x d/dx ఆఫ్ a పవర్ x, a పవర్ x log a పవర్ xకి డెరివేటివ్ a పవర్ x log a. ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఎప్పుడు బేస్ నెంబర్ అయ్యుండి, బేస్ ఒక కాన్స్టెంట్ అయ్యుండి, పైన ఫంక్షన్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బేస్ కాన్స్టెంట్ ఉంది, పైన ఫంక్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు దీనికి f(x) పవర్ g(x) మేము ఇదే ఫార్ములా చూస్ చేసుకుని ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతాం, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసుకుంటామంటే మీ ఇష్టం, ఆన్సర్ వస్తుంది. కానీ లెంగ్దీ వస్తుంది. డైరెక్ట్గా ఇది అప్లై చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ 20 పవర్ log ఆఫ్ tan x ఈక్వల్ టు, చెప్పండి, a పవర్ x. ఇదంతా ఇది a అనుకోండి, పైన ఉన్నదంతా x అనుకోండి. a పవర్ xకి డెరివేటివ్ ఏమొస్తుంది ఆన్సర్లో, ఫస్ట్ మళ్ళీ a పవర్ x రాయాలంటే ఈ క్వశ్చన్ ఆన్సర్లో కూడా వస్తుంది. అంటే 20 పవర్ log ఆఫ్ tan x వస్తుంది, a పవర్ x ఇంటూ log a అంటే log 20. a పవర్ x log a చూసారా, a పవర్ x log a. ఏదైనా మిస్ చేసాం మనం, ఒక్క విషయం మర్చిపోలేదు, ఇంకా చేస్తాం. ఇంకా ఏంటది, ఇది x కాదు కదా, మరి a పవర్ ఇది x కాదు, x ప్లేస్లో వేరేది ఉంది, మరి దాని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కదా. సో d/dx ఆఫ్ log ఆఫ్ tan x, ఇది మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. a పవర్ x ఉంటే a పవర్ x log a అని రాసి ఇక్కడతో ఆగిపోతాం. ఇక్కడ x ఉంటే అది, ఇక్కడ x లేకుండా వేరే వాళ్ళు ఉంటే ఆ వేరే ఎవరున్నారో వాళ్ళని సపరేట్ డెరివేటివ్ చేయాలి. 20 పవర్ log ఆఫ్ tan x ఇంటూ log 20. దీని స్టోరీ ఏంటి, log x, మళ్ళీ దీన్ని x అనుకోండి, ఎవరిని tan xని x అనుకోండి, log xకి డెరివేటివ్ 1/x అంటే 1/tan x. అయిపోలే, xగా ఉన్న tan xని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ tan x. అయిపోయింది, ఈ స్టెప్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. tan x ఆన్సర్ రాస్తే అయిపోతుంది. 20 పవర్ log ఆఫ్ tan x ఇంటూ log 20 ఇంటూ 1/tan x ఇంటూ tan x యొక్క డెరివేటివ్ sec² x. sec² x బై tan x అంటే యాక్చువల్గా ఒక కాస్ క్యాన్సిల్ అయ్యేందుకు అవకాశం ఉంది, 1/cos² sin/cos. బట్ వద్దులేండి, కాస్ క్యాన్సిల్ అయినా sin² x బై sec² అంటే 1/ కదా, 1/cos² x బై sin x బై cos x ఉందనుకోండి, ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది, 1/sin x ఇంటూ cos x అవుతుంది. దానివల్ల మనకు పెద్ద ఉపయోగం ఏం లేదు, క్యాన్సిలేషన్ లేదు, ఇక్కడతో ఆపేస్తున్నాను. దాని నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిలేషన్ లేదు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. రైట్, 7th ప్రాబ్లంలో ఇక్కడ కాంబినేషన్ ఉంది, x పవర్ x ప్లస్ e పవర్ x యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఏం చేద్దామంటే సెపరేట్గా చేద్దాం. x పవర్ x వరకు డెరివేటివ్ ఫైండ్, అంతే కదా. d/dx చేస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ d/dx ఆఫ్ x పవర్ x ప్లస్ e పవర్ x చేయమని అసలు మన క్వశ్చన్ యొక్క అర్థం. మనం ఏం చేస్తాం, సమ్మేషన్లో ఉన్నప్పుడు దీని డెరివేటివ్ దీనికే చేస్తాం, దీని డెరివేటివ్ దీనికే చేస్తాం. ఆ పని మనం విడిగా చేద్దాం. కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x. దీని వరకు తీసుకుంటాం, దీన్ని y అనుకుంటున్నాను. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x. సో f(x) పవర్ g(x) ఫార్ములా అనుకోవచ్చు కదా ఇప్పుడు మనం దీనికి. f(x) ఎక్స్పోనెన్షియల్ g(x) రెండు ఫంక్షన్సే కదా ఇక్కడ అనుకుందాం. సో ఇక్కడ లాగ్ అప్లై చేద్దాం బోత్ సైడ్స్. log y ఈజ్ ఈక్వల్ టు log x పవర్ x. నెక్స్ట్ log y ఈజ్ ఈక్వల్ టు x ముందుకు వస్తుంది, x log x. సో ఇప్పుడు డెరివేటివ్ అప్లై చేయండి.
అప్లై చేసేది 1/y dy/dx అవుతుంది. ఇక్కడ డెరివేటివ్ అప్లై చేస్తే d/dx ఆఫ్ x log x. uv రూల్, x ఒకటే u, log x ఒకటి v. సో 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు, ఇది పార్ట్ నెంబర్ 1 అందామా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. దీని 1 అందాం, దీన్ని సెపరేట్ చేద్దాం, 2 అందాం, లాస్ట్లో కంబైన్ చేద్దాం. యూవీ రూల్, ఎక్స్ బయటపడేయండి, డెరివేటివ్ లాగ్ ఎక్స్కి రాయండి. లాగ్ ఎక్స్ బయటపడేయండి, బయట అంటే ఎక్కడికో తీసుకుపోయి పడేయకండి, d/dx ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x, లాగ్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ ఎలాగో అది 1. సో ఈ వైని అటు మల్టిప్లై చేద్దాం. dy/dx ఈక్వల్ టు y అటు మల్టిప్లై చేస్తే y ఇంటూ x క్యాన్సిల్ అవుతుంది, ఇది 1 ప్లస్ ఇక్కడ లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్. y అంటే ఎవరు ఇంతకీ, ఎక్స్ పవర్ ఎక్స్. సో ఫైనల్గా ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఎవరి డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, మొదటి పార్టీ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసింది. సో దీని సంగతి చూద్దామా మనం. దీనికి యాక్చువల్గా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనుకోకర్లేదు, దీనికి ఈ పవర్ ఎక్స్ ఫార్ములా, ఈ పైన ఉన్నది ఎక్స్ అనుకుంటే ఈ పవర్ ఎక్స్, ఆ రూల్ అప్లై చేద్దాం. మనం డైరెక్ట్గా రాసేస్తున్నాను, నేను క్వశ్చన్ తీసేసుకుంటున్నా. క్వశ్చన్ ఏంటి మనకి, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్, ఇది క్వశ్చన్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, డెరివేటివ్ సెపరేట్గా అప్లై చేస్తాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్ పవర్ ఎక్స్కి డెరివేటివ్ పైన వచ్చేసింది, ఇదే కదా. y అంటే ఎవరు, ఎక్స్ పవర్ ఎక్స్ కదా, d ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ బై dx, ఇది ఆన్సర్ వచ్చేసింది. కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నాను, 1 ప్లస్ లాగ్ ఎక్స్. దీని డెరివేటివ్ సెపరేట్ కనుక్కున్నాం, దాని ఆన్సర్ ఇది. దీని సంగతి ఏంటి అంటే, ఈ పవర్ ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఎక్స్ అని ఎవరు అనుకుంటారు మీరు, ఈ పవర్ ఎక్స్ మొత్తాన్ని ఎక్స్ అనుకోండి, ఈ టర్మ్ ఎక్స్ అనుకోండి. సో ఈ పవర్ పైన ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ మళ్ళీ ఈ పవర్ ఎక్సే, ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ కదా. సో ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఎక్స్ అంటే ఎవరిని నేను అనుకుంది ఇక్కడ, ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ని కదా ఎక్స్ అనుకుంది. సో దాన్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎవరిని మనం ఇమాజిన్ చేసుకున్నామో దాన్ని సెపరేట్ డెరివేటివ్ చేస్తాం. ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ మళ్ళీ ఈ పవర్ ఎక్స్, ఇది ఈ పవర్ ఎక్స్ కదా, దాని డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, అయిపోయింది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, 8th ప్రాబ్లం. ఇక్కడ ఏం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాతో మీకు ఏం సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఫంక్షన్ మీరు ఎలా చూడాలంటే, 3 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, యు వి డబ్ల్యూ. సో 3 ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ చేసేది మనం ఆల్రెడీ ఎప్పుడో చేసి వదిలేసే వచ్చాం. సో మంచి పని చేస్తున్నాడు ఎక్సర్సైజ్లో, పాత ప్రాబ్లమ్స్ మళ్ళీ అక్కడక్కడ తగిలియటం మంచిదే, ఎందుకంటే మనం అక్కడే వదిలేసి వచ్చి ఉంటాం కదా, మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో యూవీడబ్ల్యూకి డెరివేటివ్ ఎలా చేస్తారంటే, 2 టర్మ్స్ని వదిలిపెట్టేయాలి, 3వ దాన్ని డెరివేటివ్ చేయాలి, అంతే రూల్. యూవీ ఉన్నప్పుడేమో యూని పక్కన పెట్టి వీని పక్కన పెట్టి యూని చేస్తాం కదా. యూవీడబ్ల్యూ ఉన్నప్పుడేమో యూవీని పక్కన పడేయండి, డబ్ల్యూని డెరివేటివ్ చేస్తాం. ఈసారి యూని డబ్ల్యూని బయటపడేస్తాం, వీని డెరివేటివ్ చేస్తాం. ఈసారి వీని డబ్ల్యూని పక్కన పడేస్తాం, యూని డెరివేటివ్ చేస్తాం, అంతే. 2 టర్మ్స్ పక్కన పడేయండి, మిగిలింది డెరివేటివ్ చేయండి. సో ఇప్పుడు ఈ రెండింటిని బయటపడేద్దాం, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ని బయటపడేద్దాం. డెరివేటివ్ ఇప్పుడు ఎవరికి చేయాలి, ఇది లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్కి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇద్దరిని బయటపడేద్దాం, సెలెక్ట్ చేయండి, ఫస్ట్ది లాస్ట్ది బయటపడేద్దాం. ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ని బయటపడేసి ఎవరికి చేద్దాం ఇంజెక్షన్, ఇప్పుడు d/dx ఇంటూ లాగ్ ఎక్స్. ఇప్పుడు ఎవరికి చేయాలి, ఎవరు తప్పించుకున్నారు, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ అయిపోయింది, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ అయిపోయింది, ఎక్స్కి చేయాలి, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని బయటపడేయాలి. సో లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బయటపడేస్తే డెరివేటివ్ ఎక్స్కి అప్లై చేస్తాం. సో ఇది యూవీడబ్ల్యూ రూల్. సో ఈ డెరివేటివ్లు చేసే దగ్గరే మనం కొంచెం ఓపిక్గా ఉండి చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇదేంటది లాగ్, ఇది ఎక్స్. సో లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x కదా. సో 1/x రాసేటప్పుడు నేనే రాయాలి, లాగ్ ఎక్స్ రాయాలి, ఎందుకంటే ఇది కదా ఎక్స్.
రాసి ఈ లాగ్ ఎక్స్ని సెపరేట్ డెరివేటివ్ చేయాలి మనం. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో అనుకున్నాం కాబట్టి దాన్ని డెరివేటివ్ చేస్తాం. ఇంటూ ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ డైరెక్ట్గా లాగ్ ఎక్స్కే ఉంది, దాని ఆన్సర్ 1/x. ఇంటర్నల్ డెరివేటివ్స్ ఏం లేవు, లాగ్ ఎక్సే ఉంది, 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ 1. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఈ డెరివేటివ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఇంకో స్టెప్ ఉన్నట్టుంది కదా, లాగ్ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఇది 1/x ప్లస్ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఇదే కదా మూడో టర్మ్, ఇందులో మిగిలింది ఆన్సర్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఈ ఎక్స్ కూడా క్యాన్సిల్, మిగిలింది ఆన్సర్. ఇంకో స్టెప్ ఎందుకు, ఇక 1 ప్లస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా, ఎప్పుడో పాత మెథడ్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ కూడా f(x) పవర్ g(x) రూల్ ఏం లేదండి, ఇది కాన్స్టెంట్ e(x) రూల్ మన పాత రూలే. అండ్ ఇక్కడ కూడా లేదు, సబ్స్టిట్యూషన్ మెథడ్ లేదు. మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో 2 మెథడ్స్లో ఏది రాలేంతవరకు, కాకపోతే ఇది ప్రొడక్ట్లోని ఈ ఫంక్షన్ ఇంటూ ఈ ఫంక్షన్. సో 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా అది యూవీ రూల్. సో డెరివేటివ్ అప్లై చేద్దాం. d/dx ఆఫ్ గివెన్ క్వశ్చన్ e⁻−ax² ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. సో యూవీ రూల్ కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ లోపల ఫంక్షన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. సో ఇది యూ, ఇది వి, యూని బయటపడేయండి, e⁻−ax² ఇంటూ డెరివేటివ్ ఫర్ సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఈసారి సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ గెట్ అవుట్, డెరివేటివ్ ఫర్ e⁻−ax². ఇక డెరివేటివ్లు ఓపిక చేద్దాం. e⁻−ax² ఇంటూ ఫస్ట్ మనం దీన్ని ఎలా చూడాలి, సైన్ ఎక్స్కి ఇక్కడ ఎవరు ఉంటే మనకేంటి, ఇది సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ అంటే ఇక్కడ ఏ ఉందో నేను ఇక్కడ కూడా అదే రాయాలి, ఎక్స్ లాగ్ ఎక్స్ రాసి ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి డెరివేటివ్ d/dx ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ దీన్ని డిస్టర్బ్ చేయకండి, ఎక్స్ లాగ్ ఎక్స్. ఇది ఎలా చూడాలి, డెరివేటివ్ ఎవరికి, e⁻x, ఇదంతా ఎక్స్, ఎక్స్పోనెంట్లో ఉన్నదంతా ఎక్స్ అనుకోండి, e⁻xకి డెరివేటివ్ e⁻x అంటే మళ్ళీ e⁻−ax² వస్తుంది, బట్ ఈ -ax²కి డెరివేటివ్ అప్లై చేయాలి, d/dx ఆఫ్ -ax². e⁻−ax² ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇందులోపల పరిస్థితి ఏంటి, డెరివేటివ్ ఎవరికి అప్లై చేయాలి, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, మళ్ళీ ఇవి 2 కదా, యూవీ రూల్ ప్రొడక్ట్లోనే కదా యూవీ రూల్. కాకపోతే నేను ఫార్ములా అంతా డీటెయిల్గా రాయను, మీకు డైరెక్ట్గా డెరివేటివ్ రాసేస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. మనం ఎలా చేస్తాం, యూవీ రూల్, యూని బయటపడేస్తాం, అంటే మనం ఏం చేద్దాం, ఎక్స్ని బయటపడేస్తాం. ఎవరికి డెరివేటివ్ అప్లై చేస్తాం, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ అప్లై చేస్తాం, దాని ఆన్సర్ కూడా రాసేద్దాం డైరెక్ట్గా. ఎక్స్ బయటపడేసి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x ప్లస్ ఈసారి లాగ్ ఎక్స్ని బయటపడేసి ఎక్స్కి డెరివేటివ్ 1. డైరెక్ట్గా నేను ఆ డెరివేటివ్స్ కూడా చేసేసాను, యూవీ రూల్ అప్లై చేసేసాను. ప్లస్ ఇక్కడికి వచ్చేయండి. సో వీళ్ళెవరిని మీరు డిస్టర్బ్ చేయకండి, చక్కగా పైన ఉన్న దాని కింద కాపీ కొట్టండి, లాస్ట్కి రండి, ఇక్కడికి రండి. సో -ax²లో -a కాన్స్టెంట్ అండి, దానికి డెరివేటివ్ అప్లై చేయం, అది బయటకు వచ్చేస్తుంది. ఇక డెరివేటివ్ ఎవరికి అప్లై చేస్తాం, ఓన్లీ x²కి అప్లై చేస్తాం, x²కి డెరివేటివ్ 2x అయిపోయింది. సో ఇక్కడ కూడా x క్యాన్సిల్ చేయండి. ఓకేనా, మిగిలిందంతా ఒక పద్ధతిగా రాస్తే అదే అయిపోతుంది ఆన్సర్. ఓ పని చేద్దాం, e⁻−ax², ఇక్కడ e⁻−ax² రెండింటిని కామన్ తీద్దాం, 2 చోట్ల ఉన్నాయి కదా. సో ఆన్సర్ మరీ పెద్దగా రాస్తే ఈ అబ్బాయి ఏం ప్రాసెస్ కంప్లీట్ చేయలేదట్టుంది అనుకుంటారు. సో మిగిలింది రాద్దాం నీట్గా, కాస్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్, ఇది ఈ మిగిలిపోయిన టర్మ్ అంతా ప్లస్ ఇక్కడే మిగిలిపోతుంది, ఇది పోతే ప్లస్ కాదు మైనస్ ఉంది కదా ఇక్కడ, మైనస్
2x ఇంటూ ఏ మైనస్ 2ax ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. అదండి సంగతి. ఇది కామన్ వచ్చేసింది కదా, అంతే అంతే అంతే, అంతకంటే మనం ఏం చేయలేము, ఏం చేయకండి కూడా. ఓకే, చలో నెక్స్ట్ ప్రాబ్లంకి. ఓకే, ఈ బిట్కి లాస్ట్ ప్రాబ్లం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏదో ఫంక్షన్. ఈ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ విషయంలో మీకు ఇప్పటికే నేను ఈ స్ట్రాటజీని రిపీటెడ్గా చెప్పాను. ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ ఏది వచ్చిందో లోపల అదే టర్మ్ రావాలి. ట్యాన్ ఇన్వర్స్ బయట ఉన్నప్పుడు లోపల ట్యాన్ వచ్చింది. ఇప్పుడు ఇది సైన్ ఇన్వర్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల ఎవరన్నా ఉండనండి, చివరికి ఈ లోపల టర్మ్ సైన్గా మారాలి. సో దీనికోసం మీకు పాపం క్వశ్చన్లోనే మీకు ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. 2xని ట్యాన్ తీటా అనుకోండి అన్నారు. అయిపోయి అసలు అనుకోవటం దగ్గరే కదా మనకు ప్రాబ్లం వచ్చింది జనరల్గా. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. సో 2xని ట్యాన్ తీటా అనుకోండి అన్నాడంటే ఇక మనకు ప్రాబ్లం అంతే, ఇక మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇక మనకి క్లూ ఇచ్చేసాడు. సో 2xని ట్యాన్ తీటాగా మనం ఇమాజిన్ చేద్దాం. చలో, సైన్ ఇన్వర్స్ ఆఫ్, ముందు ఇందులో 2xని సెపరేట్గా రాద్దాం, మనం సబ్స్టిట్యూట్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా. 2x + 1 ఏమని రాయొచ్చు, 2x ఇంటూ 2 ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n బై 1 ప్లస్ 4xని ఏమని రాయొచ్చు తెలుసా, 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ చెప్తుంది చూడండి. 4x యాక్చువల్గా 4 అంటే 2² హోల్ పవర్ x, 2² హోల్ పవర్ xని 2^2x రాయొచ్చు, 2^2xని 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఈ రెండు ఎక్స్పోనెంట్స్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. 2ని పైకి xని కిందకి ఇంటర్చేంజ్ చేయొచ్చు. నేను అదే చేశాను ఇక్కడ. 4xని 2x హోల్ స్క్వేర్. ఎందుకు ఇలా రాశాను, మనకి 2x క్లియర్గా కనపడాలి కదా. ఆ 2x ప్లస్లో ట్యాన్ తీటాను సబ్స్టిట్యూట్ చేయడానికి వీలుగా ఉండాలి కదా. సో అయిపోయింది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x అంటే ట్యాన్ తీటా ఇంటూ 2 అంటే 2 ట్యాన్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. మీకు ఈ వీడియోలోనే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది ఎవరు, 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా, సైన్ 2 తీటా ఫార్ములా ఇది. సో అయిపోయింది, మనకు రావాల్సింది వచ్చేసింది. సైన్ 2 తీటా. స్టార్టింగ్లోనే చెప్పానా, బయట సైన్ ఇన్వర్స్ ఉంటే లోపల సైన్ టర్మ్ రావాలి. ఇదిగో వచ్చింది, సైన్ ఇన్వర్స్ ఉంటే లోపల సైన్ టర్మ్ వచ్చింది. సో సైన్ ఇన్వర్స్ సైన్ రెండు రిమూవ్ చేయండి, ఫైనల్గా 2 తీటా వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, దీనికి డెరివేటివ్, ఈ క్వశ్చన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో d/dx ఆఫ్ క్వశ్చన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x + 1 బై 1 ప్లస్ 4x ఈజ్ నథింగ్ బట్ d/dx ఆఫ్, ఈ క్వశ్చన్ ఎలా మార్చేసాం మనం, 2 తీటాగా మార్చేసాం. సో 2 బయటపడేయండి, ఇక్కడ రాశాను, 2 బయటపడేయండి, d/dx. సో d/dx కావాలండి మనకి, అది ఇక్కడ నుంచి వస్తుంది. d/dx ఇక్కడ నుంచి వస్తుంది. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం అనుకుంది, 2x. తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, tan ఇన్వర్స్ ఆఫ్ 2x. ఈ tan అడిపోతుంది, tan ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేయండి, d/dx అప్లై చేయండి. d/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x. ఇక్కడ కొంచెం ఓపిక చేయండి. ఇది ఎలా చూడాలి మీరు, డెరివేటివ్ ఎవరు, ఇది tan ఇన్వర్స్ ఆఫ్ x. tan ఇన్వర్స్ ఆఫ్ xకి డెరివేటివ్ ఇది, x లేదు కానీ ఇక్కడ x ఉన్నదాన్ని x అనుకోండి. tan ఇన్వర్స్ xకి డెరివేటివ్ ఏంటి, 1 బై 1 ప్లస్ x స్క్వేర్. x అంటే ఇక్కడ 2x కదా, x² ఇంటూ మళ్ళీ x ప్లస్లో ఉన్న దాన్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలిగా, d/dx ఆఫ్ 2x. ఎంత అవుతుంది అది, 1 బై 1 ప్లస్ 2x హోల్ స్క్వేర్ 4x అవుతుంది. ఇది మీకు ఇక్కడే చెప్పాను, ఇక్కడే చెప్పాను, 2xకి హోల్ స్క్వేర్, 2xకి హోల్ స్క్వేర్ 4x అవుతుంది. సో 4x రాశాను. d/dx ఆఫ్ 2x ఏం రాస్తాం, ఏ పవర్ x, గుర్తుందా, ఇంతకుముందే రాసాం మన ఫార్ములా, ఏ పవర్ xకి డెరివేటివ్ ఏ పవర్ x log a. సో 2xకి డెరివేటివ్ 2x log 2. సో ఇదంతా ఎవరు, d/dx వాల్యూ, ఇదంతా దీని వాల్యూ. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్నాను. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి, డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. నేను ఇక్కడ క్వశ్చన్ అని రాస్తున్నాను, దయచేసి ఈ క్వశ్చన్ అంతా ఇక్కడ రాసుకోండి, బద్దకానికి ఇక్కడ రాస్తున్నాను. సో మనకు అడిగిన క్వశ్చన్ యొక్క డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ d/dx. d/dx అంటే ఇదంతా 2x log 2 బై 1 ప్లస్ 4x.
టూ పవర్ ఎక్స్ ఇంటూ టూని మీరు ఇక్కడ కూడా దీన్ని టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ అని రాసేయండి, మల్టిప్లై చేయొచ్చు కదా, టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ కదా, అయిపోయింది. ఓకే, అయిపోయినట్టు కదా ఈ బిట్. ఓకే అండి, నెక్స్ట్ బిట్ ప్రాబ్లమ్స్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్, జై హింద్.